రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాజకీయాల్లోకి మహిళలు రావాలి, చిన్న వయసులో ఉన్నటువంటి మహిళలు రావాలి, యువ నాయకురాళ్ళు రావాలి. వాళ్ళు రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు తేగలరు. అందరినీ, ప్రజలందరినీ తమ వాళ్ళుగా భావించి అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించగలరు. నిజంగా కూడా అందరూ కోరుకునేది ఇదే. ఇటీవల మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఠాణే కార్పొరేషన్కి ఇట్లాంటి ఒక యువ నాయకురాలు ఎంఐఎం తరఫున పోటీ చేసి గెలిచింది. చక్కగా చదువుకున్నటువంటి అమ్మాయి, మంచి కుటుంబం నుంచి వచ్చింది, రాజకీయాల్లో ఎదుగుతూ ఉంది, చాలా ఉత్సాహంగా క్యాంపెయిన్ చేసింది. ఆమె గెలిచింది. ప్రజలు ఓటు వేశారు, ఆమె గెలిచింది. గెలిచిన తర్వాత ఆమె చేసినటువంటి కామెంట్స్ కొన్ని చాలా సంచలనం సృష్టించి, ఆమె గెలిచిన తరువాత ప్రత్యర్థుల వైపు చూపించి, ఆమె ప్రత్యర్థి ముస్లిం, కానీ ఆమె అక్కడ ఉన్నటువంటి హిందువుల వైపు చూపించి, హిందువుల బస్తీల వైపు చూపించి, కైసా హరాయా, నేను ఎలా ఓడించానో చూడండి అని చెప్పి రెచ్చగొట్టేవి వ్యాఖ్యలు చేశారు. ఒక అప్పుడప్పుడే రాజకీయాలు ఎదుగుతున్నటువంటి యువ నాయకురాలు చాలా చీప్ పబ్లిసిటీ కోరుకుంటే ఎలా ఉంటుందో, తొందరగా అక్బరుద్దీన్ ఓవైసీలాగా 15 మినిట్ అనేసేసి పాపులారిటీ సంపాదించాలని అనుకుంటే ఎలా ఉంటుందో, ఈ సహర్ షేక్ అదే పని చేసింది. కైసా హరాయా అని మొత్తము నగరాన్నంతా కూడాను ఆకుపచ్చ రంగుతో నింపేస్తాము, హరా రంగ్ సే భర్ దేంగే, ఇది ఆవిడ చేసినటువంటి కామెంట్. ఆ తరువాత పెద్ద ఎత్తున గొడవ జరిగింది. గొడవ జరిగేటప్పటికి చాలా విమర్శలు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి కాస్త సర్దుకుంది. ఎంఐఎం నాయకులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పినట్టున్నారు. తక్షణము ఈమె అపాలజీస్ చెప్పింది. కానీ ఆ క్షణాన ఆ యువ రాజకీయ నాయకురాలు అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ వస్తున్నటువంటి ఈ యువ రాజకీయ నేత్రి ఇలా వ్యవహరించటం ఏమిటి, ఫస్ట్ టైంలోనే ఇంత దురహంకారం ఏమిటి, ఇంత మతోన్మాదం ఏమిటి అని అనిపించింది. కోస్తాంధ్రలో ఒక మాట చెప్తారు, ఎగిరెగిరే కోడిపిల్ల ఎగ్దిన్ బిస్మిల్లా అంటారు. ఆమె పరిస్థితి ఇప్పుడు అలాగే తయారైంది. ఎందుకంటే ఆమె తనను తాను ఓబీసీగా పేర్కొంటూ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లను ఆమె చేతిలో ఓడిపోయినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని సిద్దిఖీ ఫర్హా షాదాబ్ ఆమె సవాలు చేశారు. సవాలు చేసి ఆమె ఓబీసీ ఫామ్స్, నకిలీ ఫామ్స్, వాటి మీద సంతకాలన్నీ కూడాను ఫోర్జరీ సంతకాలు, ఆమె తండ్రి దగ్గర నుంచి అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పి రాంగ్ అఫిడవిట్, తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన కారణంగా ఆమె ఎన్నిక చెల్లదు అని ఈ సిద్దిఖీ ఫర్హాస్ షదాబ్ అనేటటువంటి ఎన్సీపీకి చెందిన ప్రత్యర్థి కేసు వేసింది. ఆ కేసులో పాపం సెహరా షేక్ గారికి చుక్కెదురైంది. ఫార్మ్స్ అన్నీ కూడాను ఫేక్ అని తేలింది, నకిలీ దొంగ సంతకాలతో తీసుకున్నటువంటి సర్టిఫికెట్లని తేలింది. దానితో ఇప్పుడు ముంబ్రా అనే ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఆమెకి పదవి కాస్త పోయింది. ఎగిరెగిరే కోడిపిల్ల ఎగ్దిన్ బిస్మిల్లా అయిపోయింది. ఆమె ఏవైతే 2011లో తండ్రి గారు, ఏదైతే ఆమె తండ్రి, ఆయన పేరు యూనుస్ ఇక్బాల్ షేక్, ఆయన ఫోర్జ్ చేసినటువంటి డాక్యుమెంట్లతో ఓబీసీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఆ సర్టిఫికెట్ కూతురు ఉపయోగించుకుని, కూతురు కూడా అవే ఫోర్జ్డ్ సర్టిఫికెట్స్ తోటి సర్టిఫికెట్ తీసుకొచ్చింది. నిజానికి కాస్ట్ సర్టిఫికెట్ మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ ఫామ్ 10 ప్రకారం తెచ్చుకోవాలంటే వాళ్ళు మహారాష్ట్ర యొక్క నివాసులు అని తేలాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓబీసీలు వేరే రాష్ట్రంలో ఓబీసీలు ఉండరు, ఓబీసీలుగా ఉండకపోవచ్చును. కాబట్టి ఫామ్ 10 ప్రకారం తెచ్చుకోవాలి. వీళ్ళు ఫామ్ 8 ప్రకారం తెచ్చుకున్నారు. అందున తండ్రి గారు సంతకాలు ఫోర్జ్ చేశారు. పర్యవసానంగా హడావుడి పడి మొత్తం పట్టణాన్నంతా కూడా ఆకుపచ్చ రంగు నింపేస్తాము, కైసా హరాయా కైసా హరాయా అన్నటువంటి అమ్మాయి ఇప్పుడు సహర్ షేక్ ఆమె పేరు. ఆమె ప్రస్తుతము శంకరగిరి మాన్యాలు పట్టింది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఘోరమైనటువంటి అవమానమైంది. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి మళ్ళీ రావాలంటే జనరల్ సీట్ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఓబీసీగా ఆమె పోటీ చేయడానికి వీలుండదు. మొత్తం మీద
బాగా హడావుడిగా ఎగిరెగిరి పడింది. చివరికి ఇలా అయిపోయింది ఆమె రాజకీయ పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.